నాతో ఉండిపోవా పార్ట్ 13. అర్జున్కి వర్షాన్ని కౌగిలించుకొని, నేను మోసం చేయలేదు వర్ష. నేను ప్రాణంలా ప్రేమించాను. కానీ నాకే తెలియకుండా నా మనసులో స్థానం ఇచ్చాను నందుకి. కానీ నిన్ను ఎప్పటికీ మోసం చేయాలని కలలో కూడా అనుకోలేదు. నీకు నిజం తెలిసి నువ్వు నన్ను అసహ్యించుకుంటే మాత్రమే నేను దానిని భరించలేను వర్ష. నువ్వు నాకు దూరం అవ్వకు వర్ష. నువ్వు నా పక్కన లేకుంటే నేను బ్రతకలేను అని నుదుటిన ముద్దు పెట్టి పడుకున్నాడు. అలా రోజులు సాగిపోతున్నాయి. నందు అర్జున్ ఇంటికి వచ్చి 4 రోజులు గడిచిపోయాయి. నందుకి అర్జున్ వర్షాల సన్నిహిత్యం చూసి, నేను తప్పు చేశాను అర్జున్. మీ జీవితంలోకి వచ్చి మీరు నా ప్రాణ స్నేహితురాలి భర్త అని తెలిసి నేను తనకి నిజం చెప్పలేను. అలా నిజం తెలిస్తే తను తట్టుకోలేదు. నేను ఇక్కడ ఉండడం వర్ష జీవితంలో సమస్యలు పడుతుంది. అందుకే ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళాలనుకుంటున్నా. తన వెనుక నుండి చంపేస్తా, నిన్ను నా నుండి దూరంగా వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినా నేను చంపేస్తాని కోపంగా నందుని చూస్తూ అన్నాడు. తను ఎప్పుడు వచ్చాడో తెలీదు. అర్జున్ అలా అరుస్తుంటే బామ్మ కూడా వచ్చింది నందు ఉన్న గదికి. అర్జున్, ఏమైంది? నందు మీద ఎందుకు కోపడుతున్నావు? తను ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటుంది బామ్మ. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, నేను తనతో మాట్లాడతాను. అర్జున్ కోపంగా నందుని చూసి వెళ్ళిపోయాడు. నందు కన్నీళ్లతో అర్జున్ని చూస్తుంది. బామ్మ, ముందు కన్నీళ్లు తుడుచుకో తల్లి. నా మనవడు అంటే కోపం వస్తే వాణ్ణి కంట్రోల్ చేయడం కష్టం. ఇక్కడ నీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా? లేదు బామ్మ. మరి ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు? నా వల్ల వర్ష తన చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకుంటుంది బామ్మ. నేను ఎక్కడ పాదం పెడితే అక్కడ ఎవరు సంతోషంగా ఉండరు. అది మరోసారి రుజువైంది బామ్మ. ఇక్కడ నీ వల్ల ఇబ్బందిగా ఉంది అని ఎవరన్నా అన్నారా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి అనుకున్నావు? ఈ విషయం వర్షకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు నష్టజాతకురాలివి అని ఎవరన్నారు? నువ్వు మంచి మనసున్న దానివి. నీ గురించి నువ్వు ఎప్పుడూ అలా ఆలోచించుకోకు. నందు, అర్జున్ గారి జీవితంలో నాకు స్థానం ఉంది అని తెలిస్తే మీరు కూడా నన్ను అసహ్యించుకుంటారు. ఇంకెప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకోవద్దు. మనసును ప్రశాంతంగా ఉంచుకో. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో అని బామ్మ వెళ్ళిపోయింది. నందు డోర్ క్లోజ్ చేసి అర్జున్కి కాల్ చేస్తుంది. తను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. నా మీద చాలా కోపంగా ఉన్నాడు అని తన మొబైల్కి కాల్ చేసింది. తన పేరు చూసి అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలా చాలాసార్లు కాల్ చేసింది. తను లిఫ్ట్ చేయలేదు. వెంటనే ఆఫీస్ ల్యాండ్లైన్కి కాల్ చేసింది. అది కూడా లిఫ్ట్ చేయలేదు. నందు, అర్జున్ ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి అని మళ్ళీ ట్రై చేస్తూ ఉంది. అర్జున్ కాల్ లిఫ్ట్ చేసి కోపంగా ఎందుకు కాల్ చేశావు అని గట్టిగా అరిచాడు. నందు, అర్జున్ నేను చెప్పేది ఒకసారి వినండి ప్లీజ్. నేను ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకున్నా అంటే అది చెప్పేలోగా అర్జున్ కాల్ కట్ చేశాడు. నందు కన్నీళ్లతో, అర్జున్కి నా మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి అని, అవును ఆఫీస్కి వెళ్ళాలి అని ఎవరికీ చెప్పకుండా వెళ్ళింది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళింది. అందరూ తనని వింతగా చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత నందు మళ్ళీ ఆఫీస్కి వచ్చింది. రమ్య తనని చూసి, ఏ నందు, ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు నందు? ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నందు మాత్రం, నేను అర్జెంటుగా బాస్ని కలవాలి రమ్య. వద్దు నందు, సార్ ఈరోజు చాలా కోపంగా ఉన్నారు. అసలు ఏమైందో తెలీదు. నువ్వు ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు. నందు, ఏమైనా పర్లేదు, నేను నీతో మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని అర్జున్ క్యాబిన్కి వెళ్ళింది. ఉదయం నుండి చిరాకులో ఉన్న అర్జున్ తన క్యాబిన్లో నందుని చూడగానే కోపం ఇంకా ఎక్కువైంది. నందు అర్జున్ అనే మాట పూర్తవ్వకముందే తన చేయి పట్టుకొని క్యాబిన్ నుండి లాక్కెళ్తూ బయటకు తీసుకొచ్చాడు. అది స్టాఫ్ చూసి, అయ్యో నందు ఏం చేసిందో సార్ అంత కోపంగా ఉన్నారు అనుకున్నారు. అంతా అర్జున్ నందు చేయి పట్టుకొని లాక్కెళ్తుంటే తను, అర్జున్ ప్లీజ్ వదలండి, నేను చెప్పేది ఒకసారి వినండి అర్జున్. తను చెప్పేది వినకుండా తనని కారులోకి తోసి తను డ్రైవ్ చేస్తున్నాడు. నందు అర్జున్ అనగానే ఒక చూపు చూశాడు, అంతే. తను ఇంకేం మాట్లాడలేదు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి తనని బయటికి లాగి తన నడుము పట్టుకొని తనని దగ్గరకు లాక్కొని తన పెదవులు అందుకున్నాడు. అర్జున్ తన ముద్దుతో నందు మీద ఉన్న కోపం తీర్చుకుంటున్నాడు. తనకి ఊపిరి భారంగా అయ్యిందని తనని వదిలి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇంకోసారి నా నుండి దూరంగా వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినా కూడా నిన్ను చంపేస్తాను నందు. తను కళ్ళతో అర్జున్ని కౌగిలించుకొని, లేదు ఇంకెప్పుడు అలా అనను అర్జున్. నా జీవితం నన్ను ఇంత ప్రేమించే మనిషి నాకు భర్తగా వస్తాడని అనుకోలేదు. నా జీవితానికి ఇంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు. అర్జున్, నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు. అర్జున్, నువ్వు నాకు దూరం అవుతావు అన్న ఊహ కూడా కష్టంగానే ఉంది నందు. నువ్వు ఇలా ఎందుకు అంటున్నావో నాకు తెలుసు. వర్షకి ద్రోహం చేస్తున్నా అని నీకు అనిపిస్తుంది. నందు, అవును అర్జున్,
అది నన్ను చాలా నమ్ముతుంది. కానీ నేను తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేనేమో అని భయంగా. రేపు తనకి నిజం తెలిసి తన ముందు దోషిలా నిల్చునే కన్నా మీకు దూరంగా వెళ్ళాలి అనుకున్నా. తనకి ఎప్పటికీ నిజం తెలియకూడదు నందు. తను నా భర్త ఎవరు అని అడిగితే నేను తనకి ఏం సమాధానం చెప్పాలి అర్జున్? నిజం తెలిస్తే తను తట్టుకోలేదు. ఆ బాధలో తను నాకు దూరమైతే నేను భరించలేను నందు. నాకు తను ప్రతి విషయంలోనూ అండగా ఉంది. అలాంటిది నేను తనకి అన్యాయం చేశాను అని తెలిస్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలీదు. తనని నేను హ్యాపీగా ఉంచగలనో లేదో తెలియదు. కానీ తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే తనకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. నందు, నా కోసం ఆ పని చేయి. మీరు నన్ను అలా అడగడం ఏంటి అర్జున్? నేను వర్ష సంరక్షణ కోరుకునే దానిని, కానీ తన బాధను కాదు. నేను తనకి ఏదో ఒకటి చెప్తాను. తనని నేను కూడా బాధ పెట్టలేను. తనకి ఎప్పటికీ నిజం చెప్పను. వాగ్దానం చేస్తున్నా మీకు. అర్జున్, థ్యాంక్ యూ నందు. ఇద్దరూ అక్కడ నుండి ఇంటికి బయలుదేరి వెళ్ళారు. హాస్పిటల్ నుండి వర్ష ఇంకా ఇంటికి రాలేదు. బామ్మ రూమ్లో ఉంది. నందు తన రూమ్కి, అర్జున్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. నందు బయటికి వెళ్ళినట్టు ఎవరికీ తెలియదు. వర్ష హాస్పిటల్లో పేషెంట్లను చూస్తుండగా తనకి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించింది. వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. అలా 2-3 సార్లు వామిటింగ్ అయ్యేసరికి ఎందుకో డౌట్గా అనిపించి ఒకసారి చెక్ చేసుకుంది. తన డౌట్ క్లియర్ అవ్వడంతో అర్జున్కి ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పింది. అర్జున్ వర్ష ఫోన్ చేయడం వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాడు. తనకి టెన్షన్గా ఉంది. వర్షకి ఏం కాలేదు కదా. తన గురించి ఆలోచిస్తూ ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళాడు. వర్ష ఉన్న క్యాబిన్కి వెళ్ళాడు. తన కుర్చీలో కూర్చొని తల బెడ్ మీద పెట్టి పడుకుంది. అర్జున్ వర్షని అలా చూసి తన దగ్గరికి వెళ్ళి, వర్ష ఏమైంది? ఎందుకు కాల్ చేసి రమ్మన్నావు? నీకేం కాలేదు కదా? వర్ష అర్జున్ని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అర్జున్ ఏమైంది డార్లింగ్ అన్నాడు ప్రేమగా. వర్ష తనని కుర్చీలో కూర్చోబెట్టి అర్జున్ చేతిని తన పొట్ట మీద పెట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ మన బిడ్డ అంది. అర్జున్ నిజమా అన్నాడు తన కళ్ళతోనే. వర్ష చిన్న నవ్వు నవ్వి అంది. అర్జున్ వర్షాన్ని కౌగిలించుకొని కన్నీటితో ధన్యవాదాలు ప్రియతమా, చాలా ధన్యవాదాలు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అర్జున్. సారీ డార్లింగ్, నేను ఇప్పుడే పిల్లలు వద్దన్నాను అని నీకు ఎంతో ఇష్టమైనా కూడా ఇన్ని రోజులు గర్భం రాకుండా జాగ్రత్త పడ్డావు. కానీ ఈ టైంలో నేను ఇన్ని రోజులు ఇంత ఆనందాన్ని మిస్ అయినందుకు బాధగా ఉంది. వర్ష, ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం అర్జున్. మొదటి విషయం తెలియగానే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా అర్జున్. ఈ రోజు నుండి నువ్వు డెలివరీ అయ్యే వరకు ఇంట్లోనే ఉండాలి. హాస్పిటల్కి సెలవు పెట్టు. నువ్వు ఎక్కువ ఒత్తిడి తీసుకోకు. నీ ఫ్రెండ్ కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి నీకు బోర్ కొట్టదు. వర్ష, అర్జున్ కూల్. ముందు ఇంటికి వెళ్ళి ఈ విషయం బామ్మకు చెప్పాలి పద. అర్జున్ వర్షాని ఎత్తుకొని వెళ్దామా అన్నాడు. తను అర్జున్, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను ఇలా తీసుకువెళ్ళడం ఎవరైనా చూస్తే బాగోదు. నా భార్యని నేను ఎత్తుకున్నా అంటే ఎవరి గురించి నేను ఆలోచించను అని తనని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా అర్జున్ వర్షాని ఎత్తుకొని తీసుకువస్తుంటే హాల్లో కూర్చొని ఉన్న నందు, బామ్మ ఇద్దరు కంగారుగా, అర్జున్ ఏమైంది వర్షకి? ఎందుకు తనని అలా ఎత్తుకొని తీసుకువస్తున్నావు? వర్ష, నీకేం కాలేదు కదా? బామ్మ, మీరు టెన్షన్ పడకండి, నాకు ఏం కాలేదు. అర్జున్, దయచేసి నన్ను కిందకి దింపు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. నందు వర్షని ఎత్తుకొని పట్టుకొని, ఏమైంది నీకు? అంత బాగానే ఉంది కదా? తను అర్జున్ వైపు చూస్తుంది. బామ్మ, నందు ఏమైంది చెప్పమంటే ఇద్దరూ అలా చూసుకుంటున్నారు ఎందుకు? అర్జున్ బామ్మ దగ్గరికి వెళ్ళి, తనకి ఏం లేదు, నీకు ఇంట్లో ఏం తోచడం లేదు కదా, అందుకే తను మీకు ఒక బహుమానం ఇస్తుంది. నందు అంటే వర్ష తల్లిగా పోతుంది, అంతేనా అర్జున్? కరెక్ట్. నందు, బామ్మ వర్ష నిజమా అంది. తను అవును బామ్మ, నిజమే. మీకోసం ఒక తోడు కావాలి కదా. బామ్మ, నా బంగారు తల్లి, ఎంత మంచి శుభవార్త చెప్పావు. నందు కిచెన్లోకి వెళ్ళి షుగర్ తీసుకొని వచ్చి, బామ్మ ఇది ఇద్దరి నోట్లో వేయండి, ఇప్పుడు నోరు తీపి చేసుకోవాలి బామ్మ. నిజమే నందు అని వర్ష అర్జున్ నోరు తీపి చేసింది. అర్జున్, బామ్మ తను రేపటి నుండి హాస్పిటల్కి వెళ్ళడం లేదు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటుంది. వర్ష, చూడు బామ్మ, హాస్పిటల్ నుండి ఇదే మాట చెప్తున్నాడు. ఇంకా కొన్ని రోజులు నేను హాస్పిటల్కి వెళ్ళగలను. బామ్మ, అర్జున్ చెప్పింది కూడా నిజమే, ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో. బామ్మ, అవును. ఎన్ని నెలలు వర్ష? 3 నెలలు బామ్మ. నందు, లోపల పాప ఎలా ఉంది? బిడ్డ అంతా బాగుంది బామ్మ, స్కాన్ కూడా చేయించుకున్నా. నందు, అయితే ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి కదా. అర్జున్ గారు చెప్పినట్లు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో. వర్ష, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి సరే. అర్జున్ పని వాళ్ళతో రసం తెప్పించి తాగించాడు.
తనింకా నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అర్జున్ కూడా వర్షతో వెళ్ళాడు. బామ్మ ఈ విషయం వర్ష పేరెంట్స్కి తన్వికి చెప్పాలని తన రూమ్కి వెళ్ళింది. నందు కూడా హ్యాపీగా తన రూమ్కి వెళ్ళింది. అర్జున్కి చాలా హ్యాపీగా ఉంది. గదికి వెళ్ళగానే వర్షాన్ని కౌగిలించుకొని, ప్రియతమా నాకు ఎలా చెప్పాలని అర్థం కావడం లేదు. నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా వర్ష. నాకు కూడా అలానే ఉంది అర్జున్, చాలా సంతోషంగా ఉంది. అర్జున్ వర్ష నుదిటి మీద ముద్దు పెట్టి, నేను తండ్రి కాబోతున్నా, ఈ కొత్త ఫీలింగ్ చాలా బాగుంది. ఇంకా 6 నెలలు వేచి ఉండాలి. వర్ష ఉండాలిగా మరి. అర్జున్ ఉంటాను, నాకు ఇద్దరు కావాలి. ఇప్పుడైతే ఒక్కరే, తదుపరి చూద్దాం. అర్జున్ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నందు తన గదికి వెళ్ళి తలుపు తాళం వేసుకొని ఏడుస్తూ ఉంది. అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు. కళ్ళు తుడుచుకొని మంచం దగ్గరకు వెళ్ళి దిండు కింద దాచిన గర్భ పరీక్ష కిట్ తీసి చూసింది. అందులో 2 లైన్లు పింక్ కలర్లో ఉన్నాయి. తనకి అర్థమయ్యింది. నేను తల్లి కాబోతున్నా అని ఈ విషయం అర్జున్కి చెప్పాలి అనుకుంది. కానీ వర్ష విషయం చెప్పగానే తన నోట మాట రాలేదు. అర్జున్ గారు ఎంత సంతోషంగా ఉన్నారో. ఈ టైంలో విషయం చెప్పి తన ఆనందాన్ని పాడు చేయలేను. అర్జున్ నందు ఇద్దరు ఇంటికి వచ్చాక తనకి వామిటింగ్స్ అవుతున్నాయి. ఎందుకో అనుమానం కలిగి వెంటనే ఇంటి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి కిట్ తీసుకొని చెక్ చేసుకుంటుంది. తన అనుమానం నిజమే అయింది. నందు నేను తల్లిని కాబోతున్నానే బాధలో పడాలో ఆనందపడాలో అర్థం కావడం లేదు. వర్షకి తన పేరెంట్స్ ఫోన్ చేసి ఇద్దరికి శుభాకాంక్షలు చెప్పారు. తొందరలో వస్తాము అని కొన్ని జాగ్రత్తలు చెప్పారు. వారు ఫోన్ చేసిన తర్వాత తన్వి కూడా ఫోన్ చేసి, అభినందనలు వదిన, నన్ను అత్తను చేస్తున్నందుకు. నాకు అల్లుడే కావాలి. వాడికి తోడుగా నేను ఒక కూతుర్ని కంటాను. వర్ష మరీ తొందర ప్లాన్ చేయండి. తన్వి తప్పకుండా వదిన, అన్నయ్యకు కూడా అభినందనలు చెప్పు. నందు నేను ఇక్కడ నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళాలి. లేదు అంటే వర్షకి సమస్య అవుతుంది. అర్జున్కి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఈ విషయం ఎవరికి తెలియకముందే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనేది మనసులో అనుకుంది. నందుకి తను గర్భిణి అన్న విషయం ఎవరికి తెలియకముందే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంది. అర్జున్కి ఈ విషయం తెలిస్తే సంతోషిస్తాడు. కానీ నేను వర్ష అన్న సందిగ్ధతలో పడతాడు. సంతోషంగా ఉండాల్సిన సమయంలో తను ఇబ్బంది పడాల్సి వస్తుంది. వర్ష పెళ్ళైన 5 సంవత్సరాలకి తల్లి కాబోతుంది. అర్జున్ బామ్మ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. నా వల్ల వారికి ఇబ్బంది కలగకూడదు అని ఆలోచిస్తూ పడుకుంది. ఉదయం అయినప్పటికీ నందు ముందే లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. ఆ రోజు వర్ష అర్జున్ ఇద్దరు లేట్గా లేచారు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు. నందు బామ్మ మాట్లాడుతూ ఉన్నారు. వర్ష బామ్మ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి మందులు వేసుకున్నారా? ఈరోజు అసలు మెలకువ రాలేదు. అర్జున్ కూడా నాతో పాటు అలానే పడుకున్నాడు. బామ్మ ముందు మీ ఇద్దరు తినండి. నేను నందు మీకోసం వేచి చూసి మీరు రాకపోవడంతో ఇప్పుడే తిని ఇలా కూర్చున్నాం. నాకు నందిని మందులు ఇచ్చింది, నేను వేసుకున్నా. నువ్వు టెన్షన్ పడకు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చేయలేదు. వర్ష ఈరోజు ఎందుకు మెలకువ రాలేదు బామ్మ? కడుపుతో ఉన్నప్పుడు బాగా నిద్ర వస్తుంది వర్ష, అందుకే నీకు మెలకువ రాలేదు. సరే మనం వెళ్ళి మాట్లాడుకుందాం, ముందు తినండి. నందు ఇద్దరికి వడ్డిస్తుంది. వర్ష నందుని గమనించింది. నందు ఏంటి డల్గా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? నందు అలాంటిదేం లేదు. నీకు ఎందుకు అలా అనిపించింది? నీ ఫేస్ చూస్తుంటే డల్గా ఉంది. నా దగ్గర ఏం దాయడం లేదు కదా? నందు నా దగ్గర దాయడానికి ఏం లేదు. నీ ప్రశ్నలు ఆపి ప్రశాంతంగా తిను. అర్జున్ కూడా నందుని గమనిస్తున్నాడు. వర్ష అన్నట్టు నందు ముఖం డల్గా ఉంది. తను నా దగ్గర ఏం దాయడం లేదు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేసి, వర్ష నేను ఆఫీస్కి వెళ్ళి తొందరగా వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, హాస్పిటల్కి వెళ్ళకు అని చెప్పి వెళ్ళాడు. వర్ష బామ్మ దగ్గర కూర్చొని నాకు చాలా నిద్ర వస్తుంది బామ్మ. ఈ టైంలో ఇలానే ఉంటుందా? నువ్వు డాక్టర్వి కదా, మళ్ళీ నన్ను అడుగుతున్నావు. అవును, కానీ చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నన్ను ఇలా అడిగేవారు మేడం, నాకు బాగా నిద్ర వస్తుంది అని. ఈ టైంలో కొందరికి ఇలానే ఉంటుంది అని నేనే చెప్పేదాన్ని. నా విషయాన్ని వచ్చేసరికి ఎందుకో టెన్షన్గా ఉంది. నేను దాదాపు 100 డెలివరీలు పైగా చేశాను. కానీ ఇప్పుడు నాకు కొత్తగా ఉంది బామ్మ. తొలిచూరు కదా, అలానే ఉంటుంది. కొందరికి వామిటింగ్స్ అవుతాయి, కొందరికి పులుపు తినాలనిపిస్తుంది, కొందరికి అసలు ఆకలి కూడా వేయదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నందుకి వామిటింగ్ వచ్చినట్టు అనిపించి, వర్ష నేను ఇప్పుడే గదికి వెళ్ళి వస్తాను అని ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. ఇలా ఎన్ని రోజులు ఈ విషయం దాయగలను అర్థం కావడం లేదు అని మొహం కడుక్కొని కిందకు వెళ్ళింది. వర్ష నందు ఏమైంది? ఏం కాలేదు వర్ష, నా బట్టలు నానబెట్టిన లేదా అని చూడటానికి వెళ్ళాను. బామ్మ ఇంట్లో పనివాళ్ళు ఉండగా నీకెందుకు శ్రమ? ఇందులో శ్రమ ఏం లేదు బామ్మ, నాకు ఎప్పటి నుండో అలవాటు. వర్ష నందు నీతో కొంచెం మాట్లాడాలి. నందు ఏం మాట్లాడాలి? నీ గురించి. అప్పుడు నీ పెళ్ళి ఎలా జరిగింది? మీ ఆయన ఎవరు? తను ఎక్కడ ఉంటాడు అని అడిగితే, మరి ఇంకో రోజు చెప్తాను అన్నావు. ఇప్పుడు చెప్పు నందు, నీ సమస్య ఏంటి? నందు నేను ఇది చెప్పిన తర్వాత నువ్వు నన్ను అసహించుకోకు.
వర్ష, ఏంటి నందు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నందు, నేను ఎందుకు అలా అనుకుంటాను చెప్పు. నేను చెప్పిన తర్వాత నీకు అలానే అనిపిస్తుంది వర్ష. నేను అజిత్ని ప్రేమించానని తెలుసు కదా. కానీ తను నన్ను వాడుకోవాలి అనుకున్నాడు. తన నుండి తప్పించుకోవాలి అని హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ రాణి దగ్గర ఉన్నాను. ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నాను. అర్జున్ గారి దగ్గర పనిచేస్తున్నాను. అలా ఒకరోజు ఆఫీస్ నుండి వస్తుండగా అజిత్ తన స్నేహితులతో కలిసి నా వెంట పడ్డాడు. నేను వారిని తప్పించుకుంటూ ఒక కారుకి తగిలి కింద పడ్డాను. అప్పటికి అజిత్ నా దగ్గరకు వచ్చి నా వెనుక కత్తి పెట్టి అరవకుండా చేశాడు. కానీ నేను ఆ కారులో ఉన్న వ్యక్తికి నా కళ్ళతో నేను ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పాను. అజిత్ నన్ను ఒక గుడికి తీసుకువెళ్ళి నేను అరవకుండా నా నోరు కట్టేశాడు. నన్ను తన స్నేహితులు బంధించి ఎన్ని రోజులు నా నుండి తప్పించుకున్నావు. ఇప్పుడు నా నుండి నిన్ను కాపాడడానికి ఎవరు రారు. నా భార్యగా నా చేతిలో నీకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను అని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మనసులోనే ఆ భగవంతుణ్ణి వేడుకున్నా. అజిత్ నా మెడలో తాళి కడుతుండగా నేను కారులో చూసిన వ్యక్తి వచ్చి అజిత్ని తన స్నేహితులను కొడతాడు. ఈ ప్రమాదం నుండి బయటపడ్డాను అని రిలాక్స్ అయ్యాను. కానీ అజిత్ తాళికి 3 ముళ్ళు వేసి నా మెడలో వేయాలి అని అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి ఆ తాళిని తన చేతిలోకి తీసుకుని కంగారు పడకు, ఏం కాదు అని ఆ తల్లిని చూస్తున్నాడు. కానీ వెనుక నుండి అజిత్ స్నేహితుడు ఒకడు తనని కొట్టాడు. అది ఊహించని తను నా మీద పడ్డాడు. నేను తనని ఆపలేకపోయాను. ఆ ప్రాసెస్లో తన చేతిలో ఉన్న తాళి నా మెడలో పడింది. అది మేము చూడలేదు. తను పైకి లేచి అజిత్ని తన స్నేహితులను బాగా కొట్టాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు పారిపోయారు. తను కింద పడ్డ నన్ను పైకి లేపి మీకేం కాదు, వారు పారిపోయారు అన్నాడు. నేను పైకి లేచి నా మెడలో వేలాడుతున్న తాళిని చూసి అలానే బొమ్మలా నిల్చున్నాను. తను ఏమైంది, పదండి, ఇక్కడే ఉంటే ప్రమాదం అన్నాడు. నేను నా మెడలో ఉన్న తాళి అతనికి చూపించాను. అనుకోకుండా అది నీ మెడలో పడింది, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, అది తీసి పక్కన పెట్టండి అన్నాడు. నేను అది అలా తీయడానికి ఏదో మామూలు దారం కాదు, తాళి. నేను అలా దానిని తీయలేను. ఇప్పుడు మీరు నా భర్త, తను ఏం మాట్లాడుతున్నారు? నేను మీకు హెల్ప్ చేయాలని వచ్చాను. అంతేకాని మీరు అనుకున్నట్లు నేను ఎప్పటికీ నా భార్యలా చూడను. దయచేసి అది మీ మెడలో నుండి తీసేయండి. నేను తీయను అన్నాను. సరే నేనే తీస్తాను అని నా మెడలో ఉన్న తాళిని తీస్తాను అని తన చేతిలోకి తీసుకున్నాడు. నేను అది లాక్కొని, లేదు, మీరు అలా చేయడానికి వీల్లేదు, నేను మీకు ఎప్పటికీ కనిపించను, కానీ తాళి మాత్రం నా మెడలో నుండి తీయవేయకండి అన్నాను. అది మీరు దీన్ని మెడలో ఉంచుకున్నా తీసినా నాకు సమస్య లేదు, నాకు ఇంతకు ముందే పెళ్ళయింది అన్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. తను చెప్పినట్టు తాళి తీసిన తనకి ఇబ్బంది లేదు, కేవలం తను నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. నేను అలా ఆలోచిస్తూ ఉన్నాను. తనే నా చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. నా మైండ్ పనిచేయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఎంతలా ఆలోచించినా ప్రయోజనం లేదు. మీ పేరు నాకు తెలియదు, నా పేరు మీకు తెలీదు. ఇక నుండి మీరెవరో నేనెవరో మళ్ళీ మనం కలుస్తామని కూడా తెలియదు. కాబట్టి నా గురించి ఆలోచించడం మీరు ప్రాబ్లంలో ఉన్నారు అని తన చెక్ తీసి సంతకం చేసి, ఇందులో మీకు నచ్చిన మొత్తం రాసుకోండి అని ఆ చెక్ నా చేతిలో పెట్టి, మీరు ఉన్న అడ్రస్ నాకు చెప్తే నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. నేను ఉన్న ప్లేస్ చెప్పాను. నన్ను అక్కడ డ్రాప్ చేసి తను కనీసం నా వంక కూడా చూడకుండా వెళ్ళిపోయాను.